యేసు ప్రభువారి జననము అది పురస్కరించుకొని దేవుని యేసు ప్రభువారిని ఆరాధిస్తూ ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమైనాయి. క్రిస్మస్ అనగా యేసు ప్రభువారు ఈ లోకానికి మానవ రూపమును దాల్చి మన కొరకు మానవునిగా ఈ లోకంలో జన్మించి పశువుల పాకలో తనను తాను తగ్గించుకొని మానవ రూపముగా ఆయన ఉదయించాడు. ఆయన మన పాపముల నిమిత్తం మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అందుకని ఈ యొక్క క్రిస్మస్ ముఖ్యమైన ఉద్దేశము ఆయన మరణ పునరుద్ధానముల జ్ఞాపకము చేసుకున్నప్పుడు యేసు ప్రభువారు మనల్ని రక్షించారని, ఆయన మనల్ని విమోచించాడు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఈ క్రిస్మస్ను అందరూ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పండుగను చేసుకోవడం జరుగుతుంది. లోకంలో సుమారుగా 250 దేశాలు ఉంటే ప్రతి దేశంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నిజమైన క్రిస్మస్ ఎప్పుడు ఉంటుందంటే యేసు ప్రభువారు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు రక్షకుడిగా వచ్చాడు. మనకు శాంతి సమాధానములు మన జీవితంలో పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి ప్రభు మన కొరకు వచ్చి ఉన్నాడు. క్రిస్మస్ అప్పుడు ఇతరులు చిన్న బిడ్డలను పేదవారిని జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే యేసయ్య వచ్చింది అటువంటి వారి కొరకు. ఆయన బీదలను కటాక్షించడానికి ఆయన వచ్చాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువారు పుట్టినప్పుడు కూడా కానుకలను అర్పించారు. మనం ఎప్పుడైతే పేదలకు ఇస్తామో ప్రభువుకి ఇచ్చినట్టే. కాబట్టి మీరు కూడా మీ వంతు అనేక బీదలను జ్ఞాపకము చేసుకుంటూ, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ వారందరికీ ఎన్నో రీతులుగా సహాయపడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు.